మందకృష్ణ మాదిగ గారి మీద గౌరవంతో 30 సంవత్సరాల ఉద్యమాన్ని మాదిగల యొక్క హక్కుల కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ అన్న గారి మీద ఉన్న గౌరవంతోన అసెంబ్లీలో తీర్మానం అయిన ఎస్సీ వర్గీకరణ బిల్లును మరియు తిరిగి మళ్ళీ 20 రోజులు పోస్ట్ పోన్ చేస్తూ మేము ఈ అభిప్రాయాలను మళ్ళీ ఏకసభ్య కమిషన్కు షమీ అఖ్తర్ గారికి తెలియజేయండి అని చెప్పేసి 20 రోజుల గడువును మళ్ళీ ఓన్లీ మందకృష్ణ మాదిగ గారి కోసం ఇవ్వడం జరిగింది. నిజానికి ఇది 20 రోజులు మళ్ళీ పోస్ట్పోన్ కావడానికి ప్రధానమైన కారణం మందకృష్ణ మాదిగ గారు. ఇన్ని రోజులు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిన మాలలు కాదు, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు ఎవరు కూడా కాదు. ఈ యొక్క 20 రోజులు పోస్ట్పోన్ కావడానికి కారణం మందకృష్ణ మాదిగ గారే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఆయన మీద ఉన్న గౌరవంతోనే ఈ కార్యక్రమం చేశాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మందకృష్ణ మాదిగ గారు షమీ అఖ్తర్ గారు చేసిన వర్గీకరణ ఏదైతే ఉన్నదో అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము శాస్త్రీయంగా జరిగిన వర్గీకరణ. కానీ మీరు దాన్ని తప్పుపడుతూ ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు 11% రావాలని, అదే రకంగా మాలలకు నేతకాని మాలకు, మహర్స్కు, ఒలియదాసరులకు మరియు మాలదాసరులకు మరియు వీళ్ళందరికీ అన్యాయం జరిగిందని చెప్పేసి మాల నాయకులను ఎంటేసుకొని పోయినావు. బీజేపీ నాయకుడైన మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారిని ఎంటబెట్టుకొని తీసుకొని పోయినావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఈ వర్గీకరణలో ఏదైతే శాస్త్రీయబద్ధంగా జరిగిన ఈ వర్గీకరణలో ఏమన్నా చేర్పులు మార్పులు జరిగి ఎందుకంటే మాదిగల యొక్క సుదీర్ఘమైన స్వప్నం ఇది. ఈరోజు మాదిగల కోసం కొట్లాడిన నీవు మాలల కోసం 20 రోజులు దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే బడ్జెట్ సెషన్లో బిల్లు పెట్టి దీనికి చట్టబద్ధత చేస్తానని చెప్పేసి 20 రోజులలో ప్రకటన చేసిన 20 రోజులలో చేస్తానని ప్రకటన చేసిన ఆయన. కానీ నీవు మళ్ళీ 20 రోజులు దీనికి పోస్ట్ పోన్ చేయించడం. నీవే గతంలో ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి 1000 గొంతులు 1,00,000 డప్పులు పెట్టినావు. ఎందుకొరకు పెట్టినావు ఆ ప్రోగ్రాము? వర్గీకరణ లేట్ జరుగుతుంది, నిర్లక్ష్యం చేస్తున్నారు అని. కానీ ఈరోజు అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవ తీర్మానం చేసి వర్గీకరణను తీర్మానం చేస్తే నువ్వు నీవే ఈరోజు ఈ వర్గీకరణ నిర్లక్ష్యమయ్యేటట్టుగా చేయించినావు. నీవు దీన్ని ఆసరా చేసుకొని అసెంబ్లీ తీర్మానానికి విలువ లేదని చెప్పేసి ఎవరైనా కానీ కోర్టుకు పోయినా, లేకపోతే ఈ వర్గీకరణకి ఏమైనా సిక్కులు జరిగినా, ఇబ్బందులు జరిగినా నీవే కారణం. మందకృష్ణ మాదిగ గుర్తుపెట్టుకో, నీవే కారణం. మాదిగలకు అన్యాయం చేసిన వ్యక్తి నీవే అవుతావు. ఎస్సీ వర్గీకరణలో ఎలాంటి పొరపచ్చలు లేవు. నీకు నిజంగా డౌట్ ఉంటే దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి రా. ఎస్సీ వర్గీకరణ ఏ రకంగా జరిగిందో సూక్ష్మంగా నీకు చెప్తాడు. అంతేకాని ఈరోజు నీవు నిత్యం పోరాటాలు చేసే వ్యక్తిగా, నీ జీవితమే పోరాటాలు అన్నట్టుగా చేసుకొని మాదిగలకు మళ్ళీ అన్యాయం చేయడానికి ఒక మాదిగగా నీవే ముందుకు వచ్చినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు నిజానికి చెప్తున్నాము, షమీ అఖ్తర్ గారు చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఏ కులానికి అన్యాయం జరగలేదు, ఏ వర్గానికి అన్యాయం జరగలేదు. అసలుకు 33 కులాలను ఎక్కడ కదలనీయకుండా జస్టిస్ రామచంద్రరాజు గారు ఇచ్చిన వర్గీకరణ ఏదైతే ఉందో ఆ వర్గీకరణ ప్రకారం 33 కులాలు యథాస్థానంలోనే ఉన్నాయి. ఏలో ఉండేటి ఏలో ఉన్నాయి, బీలో ఉండేటి బీలో ఉన్నాయి, సీలో ఉండేటి సీలో ఉన్నాయి. మారిన వల్ల 26 కులాలే. 26 కులాలు అక్కడ ఇక్కడ షిఫ్లింగ్ చేయబడ్డవి అంతే తప్ప వేరేది కాదు. కానీ ఈరోజు మాట్లాడుతున్నారు సింహం గర్జించింది, ఫైల్ కదిలిందని. సింహం గర్జించిందా, పులి గాండ్రించిందా, కుక్క నరిసిందా, మురిగిందా, పిల్లి అరిసిందా? ఇవి కాదు కావాల్సింది. మాదిగలకు మరియు 59 కులాల ఎస్సీలకు న్యాయం జరిగిందా జరగలేదా అనేది చూడాలి తప్ప ఈ యొక్క వ్యక్తిగతమైన దానిల కోసం, పలుకువాడి కోసం మరోసారి మాదిగలను బలి చేయొద్దని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి షమీ అఖ్తర్ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు చేసిన వర్గీకరణ చాలా కరెక్ట్గా ఉన్నది. ఎవరో ప్రలోభాలకు గురై ఎవరో బెదిరిస్తున్నారని చెప్పేసి భయపడి
ఈ వర్గీకరణను మళ్ళీ కిందికి మీదకి చేస్తే, ఈ కులాలను కిందికి మీదకి చేస్తే లేనిపోని ఇబ్బందులు వచ్చి మళ్ళీ వర్గీకరణ ఆగిపోయే ప్రమాదం ఉన్నది. మీరు చేసింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కరెక్ట్గా చేశారు అని మేము నమ్ముతున్నాం. కనుక దయచేసి ఈ వర్గీకరణకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఈ 20 రోజుల కాలంలో కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇది ఈ యొక్క మార్చిలో బిల్లు పెట్టేటట్టుగా చూడాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను. జై మాదిగా, జై కాంగ్రెస్.